ఈ వ్యక్తిని వేలడంత మనుషులు మొత్తంగా కట్టేస్తారు. అతను లేచి చూసేసరికి అతన్ని ఎవరో కట్టేసినట్టుగా ఉంటుంది. ఏంటి వేలడంత మనుషులు ఉన్నారని చెప్పి ఇదంతా కల అనుకొని లెగుస్తాడు. లెగిచి మొత్తం అంతా దులుపుకుంటూ ఉంటాడు. వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి బాణం వేస్తాడు అతని మీదకి. వేయగానే అతనికి చాలా గట్టిగా గుచ్చుకొని ఇది కల కాదని అర్థమవుతుంది. ఇంకొంతమంది అతని మీదకి గ్యాలం వేసి లాగుతారు. అతని కింద పడిపోతాడు. దాంతో పడిపోగానే అతన్ని మళ్ళీ కట్టేస్తారు. వీళ్ళంతా కూడా ఇంత పెద్ద మనిషిని ఎప్పుడూ కూడా చూడలేదు. ఇతను ఒక పెద్ద మానిస్టర్ మనల్ని తినడానికి వచ్చారని చెప్పి అందరూ కూడా చాలా భయపడుతూ చూస్తారు. అప్పుడు అతన్ని వాళ్ళ రాణి దగ్గర ప్రదర్శపడతారు. అలాగే వాళ్ళ రాణి అన్ని పనులు చేయించుకోండి అంటే వ్యవసాయం చేయించుకుంటూ ఉంటారు. ఇంతలోపే వాళ్ళ రాజ్యం మీదకి ఎవరో దాడి చేయడానికి వచ్చారని చెప్పగానే వాళ్ళ రాజ్యంలో మేజర్ ఇతన్ని కంట్రోల్ చేస్తూ పద అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాడు. రాజ్యం దగ్గరకు రాగానే అతను ఒంగోబెట్టి అతను దూకేసి కిందకెళ్లి రాజ్యాన్ని కాపాడడానికి వెళ్తాడు. కానీ ఆ పక్కనున్న వ్యక్తికి ఆ మేజర్ మీద అస్సలు నమ్మకం లేదు. అతను ఏం చేయలేడు అని చెప్పి ఇతన్ని విడిపించేస్తాడు. అతను వెళ్లి యువరాణిని కట్టేసిన వాళ్ళని తీసుకొచ్చి ఒక స్విమ్మింగ్ పూల్ లో పడేస్తాడు. దాంతో వాళ్ళు ఈదలేకపోతాడు. అలా యువరాణిని కాపాడేస్తాడు. ఇంతలోపు మంటలు అంటుకున్నాయి అనేసరికి అతను మంటల దగ్గరికి గబగబా వెళ్తాడు. వెళ్లి మంటలు ముట్టుకునేసరికి అతనికి కూడా కాలిపోతుంది. ఇంకేం చేయాలో తెలియక అతను ప్యాంట్ ఇప్పి టాయిలెట్ పోస్తాడు. టాయిలెట్ తో మంటలన్నీ ఆరిపోతాయి. ఆ యువరాజుని కాపాడతాడు. యువరాజుకి అది అస్సలు నచ్చదు. కానీ రాజ్యాన్ని కాపాడాలని చెప్పి అతన్ని క్షమించి వదిలేస్తాడు. సబ్స్క్రైబ్.